ముఖ్యంగా ఏదైతే చాలా ఎలాంటి అవాంతరం హెచ్సిలో జరుగుతున్నటువంటి ఆందోళన సందర్భంగా ఇక్కడ జీవ వైవిధ్యాన్ని కాపాడాలని యూనివర్సిటీ పలు సందర్భాల్లో చాలా భూమిని ప్రభుత్వానికి ఇచ్చింది. సో దీనికి ఉన్నటువంటి భూమిని కూడా హెచ్సికి కేటాయించాలని కొంత విద్యార్థులు ఆందోళన చేస్తారు. కొంతమంది విద్యార్థులు వాళ్ళతో మాట్లాడతాం. సార్, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ యూనివర్సిటీకి ఎంత ముఖ్యం? భూమి రైతుకి ఎంత ముఖ్యమో ఒక విద్యా సంస్థకు భూమి కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు చూసుకుంటే కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ ప్లే గ్రౌండ్ లేని స్థితికి దిగజారిపోయారు. కనీసం ఉన్నటువంటి ఇటువంటి విశాల సువిశాల క్యాంపస్ ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని కూడా మీరు లాక్కోవడం ఎంతవరకు సమంజసం? ఎప్పుడైనా ఒక వినూత్న ఆలోచనలు వినూత్న ఆవిష్కరణలు జరగాలంటే గుడ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. అందుకే ఎమర్సన్ అంటాడు, ప్రశాంతమైన మనస్సే జ్ఞానార్జనకు సాధ్యమవుతుంది అన్నాడు. అటువంటి ప్రశాంత వాతావరణం ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంది. దాన్ని మీరు 400 ఎకరాలు తీసేసుకొని మా ఎన్విరాన్మెంట్ని, మా భవిష్యత్తుని, ఈ ఒక రకంగా మా భవిష్యత్తుగా దేశ భవిష్యత్తును కూడా మీరు తప్పబడుతున్నారు.